చెప్పండి సార్, గడిచిన ఈ 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ పనితీరు గురించి మీ కామెంట్ ఏంటి? గడిచిన ఈ 5 సంవత్సరాలు పనితీరేమో కానీ జనాలందరినీ ఇబ్బంది పెట్టి కేసులు పెట్టి నానా రకంగా అందరినీ ప్రతిపక్షంగా ఎవరిని ఎక్కడ నిలవనీయకుండా ఇంట్లో ఉన్న హైదరాబాద్లో ఉన్న ఇంకో దగ్గర ఉన్న కేసులు పెట్టడం, ఎఫ్ఐఆర్లు కట్టడం, కోర్టుకు పెట్టడం, ఒకరి పొలాలు ఒకరు లాక్కోవడం, ఈ విధంగా దీని మీద ఘనత సాధించారు. కానీ అభివృద్ధిలో కానీ ఇంకొక విధంగా కానీ ఎటువంటి దానిలో ప్రగతి సాధించలేదు సార్. అయితే ఓవరాల్గా స్టేట్ వైడ్ ఈసారి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఇప్పుడు మీరు చెప్పిన ఆస్పెక్ట్స్లో ఒక డెవలప్మెంట్ జరిగేదానికి ఛాన్స్ ఉందంట? 100%, 200% చంద్రబాబు నాయుడు గెలుస్తాడు, ముఖ్యమంత్రిగా ప్రమాణకారం చేస్తాడు, తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది. అంటే ఏంటి సార్, టీడీపీ పార్టీ యొక్క గెలుపుకి ఈసారి ఫేవర్ చేసే అంశాలు ఏమున్నాయి? టీడీపీ గెలుపు కారణం ఏంటంటే లాస్ట్ 5 years అభివృద్ధి అని కానీ ఇంకోటి కానీ ఏమి లేకుండా రాష్ట్రం అంతా వెనకబడిపోయింది. 20 సంవత్సరాలు వెనకబడిపోయింది. అదే చంద్రబాబు నాయుడు ఉంటే డెవలప్మెంటు, సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా అందరికి సమానంగా చేసి సంపదను సృష్టించి దాని ద్వారా వచ్చిన దాన్ని ఖర్చు పెట్టి ఇది చేసేది. కానీ ఇప్పుడు అభివృద్ధి లేదు, ఏమీ లేదు, అంతా అప్పులు. దానికోసం ఏంటంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ రావాలి, ఈ రాష్ట్రాన్ని సరైన రీతిలో నడపాలంటే చంద్రబాబు నాయుడు రావాలని అందరూ కూడా చంద్రబాబు నాయుడిని కోరుకుంటున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. పోతున్నాయి గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ పనితీరు గురించి మీ కామెంట్? వైసీపీ ప్రభుత్వం గురించి విమర్శించాలంటే ఒకటి కాదు, చాలా ఉన్నాయి. అలాగని ఆ ప్రభుత్వం గురించి వివరించాల్సిన అవసరం కూడా ఎవరికి లేదు. జనాభాకి, సామాన్య ప్రజల కాడి నుంచి రైతుల కాడి నుంచి అందరు నష్టపోయిన వాళ్ళే. ఈ ప్రభుత్వంలో అధిక మద్యం ధరలు, అధిక అత్యవసర ధరలు, ఇలా ఒకటి కాదు 100 ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే సామాన్యుడు పొట్టగొడడంలో జగన్ కుంభకర్ణుడితో సమానం అయిపోయాడు. ఎందుకంటే ఆయన 6 ఏళ్ళు నిద్రపోతాడు, ఈయన 5 సంవత్సరాలు నిద్రపోతాడు. అటువంటిప్పుడు ఇంత మనం ఏం మాట్లాడగలం? తాడేపల్లి గూడెంలో కూర్చొని మాట్లాడతాడు, ఆయనతో మనం ఏం మాట్లాడలేము. సాధారణ ప్రజల గురించి పట్టించుకునేది ఎవరు? ఇంకా ఈయన మాకున్నారు ఒక ఎమ్మెల్యే, ఆయన వచ్చి మా గురించి ఏం పట్టించుకోడు, మమ్మల్ని మాట్లాడు. ఏదైనా మేము మాట్లాడితే మాకు ఇలాగ రౌడీజం చేయించి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం తప్ప ఏముండదు. మేము మధ్యతరగతి ప్రజలం. ఈరోజు మేము ముందుకు వచ్చామంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్ల వచ్చాము మేము ముందుకి. అలాగే మమ్మల్ని ప్రోత్బలించి మాకు ఎటువంటి సమస్య వచ్చినా మాకు వెన్నుదట్టి మా వెనక నిలబడిన మా పెద్దాయన గారు గౌరవనీయులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈరోజు 4 ఏళ్ళు మాకు లోపలికి పోతున్నాయంటే మా సంపాదన ఉండొచ్చు దాంట్లో. ఆ సంపాదనకి కారణం గౌరవనీయులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. మంచి మనిషి, మాట తప్పని మనిషి, మడం తిప్పని మనిషి, దొంగ రాజకీయాలు తెలియవు, నలుగురిలో స్వతంత్రంగా నలుగురు మధ్యలో వచ్చి తిరిగే వ్యక్తి. అలాగే మాకే సమస్య వచ్చినా సీనియర్ నాయకులు కానీ టౌన్ ప్రెసిడెంట్లు కానీ టౌన్ నాయకులు కానీ ఏ విషయంలో మంచైనా చెడైనా ఈరోజు తెలుగుదేశంకి మీరు చూశారు ఇక్కడ ఎంతమంది ఉన్నారనేది. రాజకీయం ఉంటుంది, ఎత్తుబలాలు ఉంటాయి, కానీ రాజకీయాన్ని రాజకీయంగానే చూడాలి. ఒక రాజకీయ అధికారం ఉంది కదా అని చెప్పి సామాన్యుని బతుకుతూ ఆడుకోవడం తప్పు. మాకు పథకాలు అన్నాడు, మా దగ్గర 100 రూపాయలు తీసుకుంటాడు, మాకు 10 రూపాయలు ఇస్తున్నాడు. కానీ 100 రూపాయలు మా దగ్గర తీసుకొని 10 రూపాయలు ఇచ్చే బదులు 10 రూపాయలు మా దగ్గర తీసుకొని 100 రూపాయలు ఇవ్వడమే కదా రాజకీయ నాయకుల వ్యత్యాసం. బీసీ కార్పొరేషన్ గురించి ఇప్పుడు జరుగుతుంది. బీసీ కమ్యూనిటీ వెల్ఫేర్ గురించి ఇక్కడ మేము ఇప్పుడు ఉద్యమం ప్రతిఫలించాం. ఈరోజు బీసీ నాయకులు అంతా కలవడానికి కారణం ఏంటంటే ప్రత్యామ్నాయంగా ఒకటి బీసీ కార్పొరేషన్ లోన్లు కానీ బీసీ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో పథకాలు అవి కానీ అసలు ఎక్కడ అమలయ్యాయండి 5 సంవత్సరాల్లో? మీరు చెప్పండి. బీసీ లోన్స్ కానీ అదే చంద్రబాబు నాయుడులో నేను రేపు మీ ముందు తీసుకొని వచ్చి ప్రూఫ్ పెట్టమన్నా కూడా పెడతా. బీసీలు ఎంతమందికి లోన్లు ఇచ్చాం, ఎంతమందికి సబ్సిడీలు ఇచ్చాం, ఎంతమంది జీవనోధారం పొందారు, ఎంతమంది అభ్యుదయంలో నడిచారు, ఎంతమంది స్థిరపడ్డారు అని నేను చూపిస్తా. ఈరోజు 5 సంవత్సరాల ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్లో లోన్లే లేవు. అసలు బీసీ కాదు, ఎస్సీలో ఉన్నాయా, ఎస్టీలో ఉన్నాయా? ఎక్కడా లేవు. మరి ఇటువంటి ప్రభుత్వం ఎత్తేసింది కూడా ఎవరికి లేదు. దీని గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు? ఎంతకాడికి సెంట్రల్ డిపార్ట్మెంట్ కాడికి ఎత్తుకొని స్టేట్ ప్రభుత్వం గురించి చెప్పలేం కదా. వాళ్ళకు 100 సమస్యలు ఉంటాయి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏమైనా దాని గురించి పట్టించుకోవాలా? వాళ్ళకి ఏంటంటే మద్యం ధర 100 రూపాయలు ఉన్నదాన్ని 200 చేసామా, 200 రూపాయల దాన్ని 300 చేసామా, దాంట్లో వచ్చిన డబ్బుల్ని అన్ని పథకాలకు ఇచ్చామా, ఆ పథకాలు మనం నడిపామా, అలా మనం చేసామా? ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీకి స్టేట్ వైడ్ ఆంధ్రప్రదేశ్ వైడ్ గవర్నమెంట్ ఎంప్లాయీకి కరెక్ట్గా 1 తేదీ జీతం పడుతుందా అని అడుగుతున్నానండి. స్ట్రైట్గా నా ప్రశ్న. ఏ ఉద్యోగస్తుడికి కూడా 1 తేదీ జీతం పడట్లేదు.
10వ తేదీ పడవచ్చు, 8వ తేదీ పడవచ్చు. వాడు ఏ రోజు ఇస్తే ఆ రోజు గవర్నమెంట్ ఎంప్లాయ్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒక టీచరు 30-40 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకుంటే 1వ తేదీ జీతం వస్తే బజాజ్ ఫైనాన్స్ కానీ స్టేట్ బ్యాంకులో కానీ లోన్ కట్టాలని పరిస్థితి వస్తే 1వ తేదీ పడితే 2వ తేదీ కట్టే పరిస్థితి ఉద్యోగస్తుడిది. నువ్వు 10వ తేదీ ఇస్తే అతను చెక్ బౌన్స్ ఎంత, అతని ఆర్థిక పరిస్థితి ఎంత, అది ఆలోచించాల్సింది ఎవరు? గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారే కదా. ఇప్పుడు 170 స్థానాల్లో నువ్వు నిలబెట్టావు, కానీ 170 స్థానాల్లో సక్రమంగా జరుగుతుందా లేదా అని కూడా నువ్వే చూడాలి. మేము మిమ్మల్ని అడగలం, మీరు మా కాడికి రారు కదా మిమ్మల్ని అడగాలంటే. ఆ రోజేం వచ్చారు హెలికాప్టర్స్ అన్ని ఊళ్ళు తిరిగారు, ఈ రోజు రావట్లేదే. ఈ రోజు ఓటు అడుగుతున్నారు మళ్ళీ నేను సిద్ధమని. మేము సిద్ధమే, న్యాయం ఏ పక్కుంటే ఆ పక్క మేము నిలబడతాం. దాంట్లో మాకు న్యాయం అనిపించింది జనసేన, తెలుగుదేశం. మేము తెలుగుదేశం అభ్యర్థులు, తెలుగుదేశం కోసం పోరాడుతున్నాం, తెలుగుదేశం కోసం ఉంటాం. జై తెలుగుదేశం. రాబోతున్నాయి. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పాలన గురించి మీ కామెంట్ ఏంటి? పరమ దరిద్రంగా ఉంది పాలన గురించి చెప్పాలంటే. ఈరోజు రౌడీయిజం రాజకీయం లాగా చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఎవరికి న్యాయం జరగడం లేదు. ప్రతి ఒక్కరు కేసులు పెట్టడమే వాళ్ళ వృత్తి, పనులైతే ఏవి జరగలేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటేనే వాళ్ళకి పగతోనే జరిగింది ఇప్పటి వరకు. ఇంకా అయిపోయింది వాళ్ళ టైము. 2024 స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఓటమి భయంతో అరాచకాలకి ముందుంటున్నారు వాళ్ళు. ఆ అరాచకాలకు అందరికీ చెక్ పెట్టేస్తున్నారు. యువత ప్రతి లేడీస్ కానీ ప్రతి ఒక్కటి ముందుండి నడిపించడానికి తెలుగుదేశాన్ని గెలిపించాలి ప్రతి ఒక్కరూ అనే కసితో ఉన్నారు. అమరావతి